ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద సర్పంచులు ఆందోళనకు దిగారు. ప్రజావేదికల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సర్పంచుల సంఘం తరపున ఇక్కడ కలెక్టరేట్ గ్రీవెన్స్కి రావడం జరిగింది. వాళ్ళ సమస్యల గురించి కలెక్టర్ గారికి విన్నవించుకున్నారు. దీనిపై అసలు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీ సమస్యలు ఏమన్నాయి, ఏంటి? నేను సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుని. నా పేరు ఇంద్రసేనారెడ్డి. మేము గత 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వం 15 ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేసింది. అది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు మా గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయలేదు. మా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం సీజనల్ కూడా మొదలైనవి, వర్షాలు మొదలైనవి, దోమలు, పారిశుద్ధ్యం చేయడానికి కూడా ₹1 కూడా మా గ్రామ పంచాయతీలో లేవు. 15 ఆర్థిక సంఘం నిధులైన మాకు ఇప్పించమని మేము స్టేట్ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నో హామీలు, గ్రామ పంచాయతీలకి కొన్ని హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీలకి స్వేచ్ఛ కల్పిస్తాము, అన్ని ఆర్థిక సంఘం నిధులు ఇస్తాము, బడ్జెట్లో 5 నుంచి 10% గ్రామ పంచాయతీలకి కేటాయిస్తాము అని అనేక హామీలను కూడా మా గ్రామ పంచాయతీలకి తరపున వాళ్ళు హామీలు ఇచ్చున్నారు. మేము ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మా సర్పంచులు చాలామంది కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తే మనకేదో మేలు జరుగుద్దని కూడా మా సర్పంచులు చాలా వరకు కూటమి ప్రభుత్వానికి అధికారికంగానే అందరు పనులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం, అలాగే ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. గతంకి ఇప్పటికి ఉన్న మార్పు ఏంది? ఇక మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? గత ప్రభుత్వ స్థానిక సంస్థలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోబట్టే ప్రతి స్థానిక సంస్థల సర్పంచి మన కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమిగా ఏర్పడినది కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే సహృదయంగా మనకి అన్ని బాగోగులు చూసుకుంటుంది అని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఉవ్వెత్తున ఎగసిపడే విధమైన మెజారిటీ ఇవ్వడం బట్టే ఆ రోజు 151 వచ్చిన స్థానిక సంస్థ ఎమ్మెల్యే సీట్లు ఇవాళ మన ప్రభుత్వానికి 164 వచ్చాయని సవినయంగా విన్నవించుకుంటున్నాను. అలాగే స్థానిక సంస్థలు ఆశించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాయని ఆ రోజు సీకే కన్వెన్షన్ హాల్లో సర్పంచుల సాక్షిగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఏమిటంటే, ప్రతి బడ్జెట్లో 5 నుంచి 10% వరకు నిధులు ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం మన స్థానిక సంస్థలకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే 3 నుంచి 10,000 వేతనం, గౌరవ వేతనం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ప్రతి పంచాయతీకి ₹1,00,00,000 తగ్గకుండా నిధులు సమకూరుస్తాను. అలాగే మీకు ఏదైనా ప్రోటోకాల్ ప్రకారం ప్రతి కార్యక్రమంలో ప్రథముడు సర్పంచ్గా ఉండేటట్టుగా మీకు ప్రోటోకాల్ అరేంజ్ చేస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అవుతున్న సమయంలో చంద్రబాబు గారు ఎందుకంటే మనసరిగిన ఏది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కాబట్టి మాకు మంచి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన. అలాగే ప్రస్తుతం మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ అంటే మీకంటూ పంచాయతీలకు కొంత బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దీనిపై మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు మీ సమస్యలు ఇంకా ఎంత బడ్జెట్ కోరుకుంటున్నారు? బడ్జెట్ మేము సపరేట్ కోరుకునే లేదు. వారే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్లో 5 నుంచి 10% క్రమేణా పెంచుతూ ఉన్నారు. ఆ ప్రకారం 2 లక్షలు అయితే దాదాపు ₹1,00,00,000 మా పంచాయతీలకు రావాల్సింది ఉంది. అయితే ఇప్పటికీ ఏమి ఇచ్చారు మీకు? ఇప్పటికి 15 ఫైనాన్స్ 1 రౌండ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాలేదు. అదే సమయంలో ఇప్పుడు గత 6 నెలల క్రితం వచ్చినటువంటి 1,112 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయకపోవటం వలన సర్పంచులు గ్రామాల్లో విధులు నిర్వహించడానికి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ఇప్పుడు క్రాప్ మిత్రాలకి కూడా శాలరీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంది. సీజనల్ బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి వెంటనే మా నిధులు మాకు ఇవ్వాలని వరకు అదేమీ జరగలేదు. కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కన్నా నేటి ప్రభుత్వం అనేది సర్పంచులకు విలువ ఇవ్వటం జరుగుతుంది. అలాగే గ్రామాల్లో కూడా అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు అరాకొరగానే పంచాయతీలకు రావటం జరిగిందని ఇప్పుడు ప్రస్తుతం
మళ్ళీ నిధులు అనేది ఇప్పుడు వర్షాకాలం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో అనేక ఇబ్బందులు అనేవి ఉంటాయి. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయించి అలాగే సర్పంచులకు తగిన విధంగా గౌరవం ఏర్పాటు చేసే విధంగా చేయాలని చెప్పి ఇక్కడ సర్పంచులు